హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ సాయి కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా వీడియోలో కోనసీమ స్పెషల్ అయినటువంటి పచ్చిరొయ్యలు ఆవకాయ పరిచయం చేస్తానండి మీకు. కోనసీమ అనగానే నాన్ వెజ్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను పచ్చిరొయ్యలతో ఆవకాయ అనేది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా మేము ఎలా పెట్టుకుంటాం అనేది నా వీడియోలో షేర్ చేస్తానండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ వేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ పచ్చిరొయ్యల్ని ఇలా శుభ్రం చేసుకోవాలండి. దానికి ఉండే తల, పైన ఉండే పొట్టు ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. మేమైతే ఇక్కడ 14 కేజీల వరకు పచ్చిరొయ్యలు తీసుకున్నామండి. వీటిని ఇలాగా శుభ్రంగా తల, పైన పొట్టు ఇవన్నీ క్లీన్గా నీట్గా చేసుకుని రొయ్యలు అనేవి బాగు చేసుకోవాలండి. ఇలాగా నీట్గాని ఇప్పుడు పచ్చిరొయ్యలకున్న తల, పొట్టు అంతా శుభ్రంగా చేసిన తర్వాత పైన నడుం పైన దీని వెన్ను అనేది ఉంటుందండి. దాన్ని ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను. దీన్ని ఏళ్ళు తీయడం అంటారండి. దీనిపైన ఉన్నటువంటి చాక్తో ఇలా ఘాటు పెట్టి వీడియోలో చూపించే విధంగా ఇలా పైకి తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. వీటన్నిటిని కూడా ఇలా శుభ్రం చేసుకోవాలండి. మళ్ళీ ఇలా ఇది తీయకుండా పెట్టామంటే మనకి పచ్చడి అనేది తొందరగా పాడైపోతుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే శుభ్రంగా నీట్గా చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసిన తర్వాత ఈ రొయ్యలకి పసుపు, ఉప్పు పట్టించి బాగా కలుపుకుని ఇలా వెడల్పాటి గిన్నెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన పచ్చిరొయ్యల్లో ఉన్నటువంటి నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇలా నీరు మొత్తం బయటకు వచ్చేంత వరకు ఇలా వీటిని వేపుకోవాలి. చూడండి ఎంత నీళ్ళు ఉన్నాయో. ఈ నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేయాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. ఇలా నీరంతా బయటకు వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుని, ఇందులో నూనె ఏమీ వేయలేదండి. ఉప్పు, పసుపు కలిపి మాత్రమే ఇలా వేయించుకుంటున్నాం మేమైతే. ఈ నీరంతా కూడా రొయ్యల్లోంచి వచ్చినదే. ఇలా నీరు బయటకు వచ్చేంత వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలండి. ఇలాగా మేమైతే 14 కేజీలు రొయ్యలు అన్నాం కదండి. అదంతా శుభ్రం చేసి తల అంతా క్లీన్ చేసి నీట్గా చేసుకునేసరికి, ఇలా వేయించుకునేసరికి ఈ రొయ్యలు అనేవి 7-8 కేజీలు వచ్చినాయండి. అంటే సగం పోయిందన్నమాట బాగు చేసుకున్నప్పటికి. ఈ రొయ్యలు అయితే ఒక 8 కేజీల వరకు వచ్చినాయి మాకు. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలా నాన్ వెజ్ అనేవి పచ్చళ్ళు నిల్వ పెట్టుకుంటామండి. మన మామిడికాయ టైంలో మామిడికాయలతో ఆవకాయలు పెట్టుకుంటాము. అలాగే ఇలా మేము నాన్ వెజ్ పచ్చళ్ళని కూడా సంవత్సరం సరిపడా నిల్వకి రొయ్యలని ఇంకా పెట్టుకుంటామండి. మీకు అవి కూడా షేర్ చేస్తాను మీకు. కోనసీమ అనగానే నాన్ వెజ్ అనేది ఎక్కువగా దొరుకుతుందండి మాకు. చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మాకు ఇక్కడ. ఇప్పుడు వీటిని రొయ్యల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నూనె అనేది పల్లి నూనె తీసుకున్నాం మేము. ఇక్కడ వేరుశనగ గుళ్ళు నూనె అంటారు, ఆ నూనె తీసుకున్నామండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు
వేయించుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం ఈ రొయ్యలు అనేవి ఫ్రై చేసుకోవాలి. మాకైతే ఈ రొయ్యలు ఫ్రై అవ్వడానికి అరగంట పైనే పట్టిందండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం కదా. కోనసీమ అనగానే రకరకాల నాన్ వెజ్ పచ్చళ్ళు అనేవి దొరుకుతాయండి. ఇక్కడ కోనసీమలో నాన్ వెజ్ పచ్చళ్ళు అనేవి ఎక్కువగా పెట్టుకుంటారు. మేము కూడా మా ఇంట్లో సంవత్సరం ఇలా నిలవ ఉండేలాగా నాన్ వెజ్ పచ్చళ్ళు అనేవి పెట్టుకుంటామండి. రొయ్యలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. మనం ఈ రొయ్యల్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు మనకి రొయ్యలు ఎర్రగా అవ్వాలి. అప్పటి వరకు ఇలా వేయించుకోవాలండి. ఇలా పచ్చి రొయ్యలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత అందంగా కనపడుతున్నాయో. ఇలాగే వీటిని పచ్చడి పెట్టుకోకుండానే మా పిల్లలు అనేది తినేసారండి. అంటే అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మేము పచ్చడి పెట్టినప్పటికీ మా పిల్లలు కొద్ది కొద్దిగా తినేసారు. కొద్దిగా అవన్నీ ఫ్రై అయ్యి పచ్చడి చేసినప్పటికీ ఒక 7 కిలోలు అలా మిగిలినాయండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మీకు ఇలాగే తినేయాలని అనిపిస్తుందండి. మాకైతే చాలా మంచి స్మెల్ వస్తున్నాయండి. నోట్లో నీళ్ళు వచ్చేంత స్మెల్ వస్తుంది. ఇలా మిగిలిన రొయ్యలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా. కోనసీమ అనగానే కొబ్బరి చెట్టు పుల్లలన్నీ ఎక్కువ దొరుకుతాయండి. మేము వాటితోనే వంట అనేది చేసుకుంటాం. ఇక్కడైతే నిమ్మరసం తీసుకున్నామండి. ఒక 30 కాయల వరకు మేము నిమ్మరసాన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 కిలో వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేసుకుని రెడీ చేసుకున్నాం. ఇక్కడైతే వెల్లుల్లిపాయలు రేకలు అనేవి తీసుకుంటున్నామండి. పచ్చడిలో రేకలు పై పొట్టు తీసేసి రేకలు అనేవి వేసుకోవాలి. వెల్లుల్లి రేకలు ఒక 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 కిలో. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలండి. దీనిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు 10 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి.
నిమ్మరసం అనేది గింజలు రాకుండా వడబోసుకోవాలండి. నిమ్మరసాన్ని కూడా మనం వేడి చేసుకోవాలి. నిమ్మరసం వేడి చేయడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఉండడానికి బాగుంటుందండి. అంటే పచ్చి నిమ్మరసాన్ని వేయకుండా వేడి చేసుకుని ఒక 10 నిమిషాల పాటు వేడిగా మరిగించుకుని వేసుకోవాలి నిమ్మరసాన్ని. అది కూడా మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తానండి. అల్లం వెల్లుల్లి అనేది అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుంది. ఇలా 10 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి మాడకుండా. అల్లం వెల్లి పేస్ట్ అనేది ఒక గిన్నెలో తీసుకుని ఇదే గిన్నెలో మనం నిమ్మరసాన్ని వేసుకుని వేడి చేసుకోవాలండి. ఈ నిమ్మరసం అనేది ఒక 30 కాయల నుంచి తీసుకున్నాము. రసం ఎక్కువ కొన్న కాయలు అయితే 30 సరిపోతాయండి. కొంచెం తక్కువ రసం అనేది లేని కాయలు అయితే ఒక 50 కాయల వరకు పడతాయి మీకు. ఇప్పుడు ఇక్కడ కారం అనేది 4 ప్యాకెట్లు అండి. అంటే ఆవపిండి, ఇంకా కారం, ఇవన్నీ ఉప్పు, ఇవన్నీ కలిపి దొరుకుతాయండి మాకు మిల్లు దగ్గర. మనకి ఇక్కడ పచ్చిరొయ్యలు అనేవి 8 కిలోల వరకు వచ్చాయి. దీనికి కొలత అంటే 3 కేజీల కారం పట్టిందండి ఇక్కడ మాకు. 3 కేజీల కారం, 2 కేజీల ఆవపిండి, అంటే ఆవాల్ని పొడి చేస్తారు ఆవపిండి, అది 2 కేజీలు, కారం 3 కేజీలు, సాల్ట్ అయితే కేజీన్నర వేసుకుందాం. ఒక 50 గ్రాముల వరకు మెంతులండి, కొంచెం దోరగా ఫ్రై చేసుకుని మెంతులు కూడా వేసుకున్నాం. ఇలా ఇందులో మీకు ఇంకా సులువుగా అంటే ఇవన్నీ కలిపినవి ఒక గ్లాసు పిండి అయితే గ్లాసున్నర సాల్ట్ అండి, ఒక గ్లాస్ ఏమో ఆవపిండి. ఆ కొలత కూడా మీరు తీసుకోవచ్చు. మేమైతే ఇక్కడ మాత్రం 3 కేజీల వరకు కారం, 2 కేజీల వరకు ఆవపిండి, కేజీన్నర సాల్ట్ వేసుకున్నామండి. ఇక్కడ దీంట్లోకి ఒక 50 గ్రాములు మెంతులు కొంచెం దోరగా వేయించి వేసుకున్నాం. ఒక 100 గ్రాముల వరకు వెల్లుల్లి రేకలు అనేవి పై పొట్టు తీసేసి వేసుకున్నామండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పచ్చిరొయ్యలు, వీటిని కూడా ఇందులో వేసుకుంటున్నాం. ఇలా రొయ్యలన్నీ ఈ కారంలో వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోనికి పల్లి నూనె వేసుకున్నామండి మేము. మేమైతే ఇక్కడ ఈరోజు
3 ప్యాకెట్ల వరకు పల్లి నూనె వేసుకుని కలుపుకున్నాము. దీంట్లో మొత్తం 4 ప్యాకెట్ల వరకు పల్లి నూనె అనేది పడుతుందండి. మేము మూడో రోజుని మళ్ళీ కలుపుకున్నప్పుడు ఇంకో ప్యాకెట్ అనేది వేసుకుంటాము. ఇక్కడైతే ఈ రోజైతే ఇప్పుడు 3 ప్యాకెట్ల వరకు వేసుకుని కలుపుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. మన ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిరొయ్యలకి కారం, ఉప్పు, ఆవపిండి ఇవన్నీ కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలామంది ఇందులో మసాలా పొడి కూడా, గరం మసాలా లాంటివి వేసుకుంటారు. మేము అలాంటివి ఏమీ వేయమండి ఇందులో. అంటే మసాలా పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. పచ్చిరొయ్యల కూర తింటే ఎలా ఉంటుందో పచ్చిరొయ్యలతో చేసిన కర్రీస్ అలా అనిపిస్తుందండి. ఆవకాయలాగా అనిపిస్తుంది. అందుకనే మేము ఇక్కడ మసాలా పొడి ఎప్పుడు పచ్చడి పెట్టినా కూడా గరం మసాలాలు అలాంటివి ఏం వాడమండి. ఆవకాయలాగానే పెడతాం దీన్ని ఎప్పుడు కూడా. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో వెల్లుల్లి రేఖలు, ముందుగా ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ముందుగా వేయించుకున్న నిమ్మరసాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. మేము ఇక్కడ 8 కేజీల వరకు ఉన్నటువంటి రొయ్యలకి 3 కేజీలు కారం, 2 కేజీల ఆవపిండి, కేజీన్నర సాల్ట్, 30 నుంచి 35 వరకు నిమ్మరసం, అంటే 35 కాయల వరకు తీసుకున్నటువంటి నిమ్మరసం, 50 గ్రాములు మెంతులు, ఇవన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో నూనె అనేది వేసుకుంటున్నాం. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలాగా ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకుంటున్నాం. ఈ పచ్చడి అనేది సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. చాలా 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 బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా రొయ్యల ఆవకాయ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో నూనె అనేది 3 ప్యాకెట్ల వరకు పట్టిందండి మాకు. ఇలా నాన్ వెజ్ పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టం ఉంటాయండి వాళ్ళందరూ నా వీడియోకి లైక్ వేసుకోండి. కోనసీమ స్పెషల్గా పచ్చిరొయ్యల ఆవకాయ అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా నా వీడియోని చూసి నా పచ్చడి ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయండి. పచ్చడి పెట్టడం అంటే ఉదయాన్నే స్టార్ట్ చేసామండి మేమైతే. ఇదంతా ఇలా రెడీ అవ్వడానికి
సాయంత్రం వరకు టైం పట్టింది. అంటే ఎక్కువగా తీసుకున్నాం కదా, చాలా ఎక్కువగా అనేది పెట్టాం కాబట్టి ఎక్కువ టైం పట్టిందండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలానే నాన్ వెజ్ పచ్చళ్ళు అనేవి పెట్టుకుంటాం. ఇందులో పల్లి నూనె వాడుతున్నామండి మేము. ఇలా పల్లి నూనె వేసుకుంటే పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ పచ్చడిని మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు అనేవి వేసుకుని ఇలా మా వీడియోలో చూపించిన విధంగా ఈ స్టైల్లో పెట్టి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి. పెడుతుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం ఆవకాయలో ఏమేమి వాడతామో అలాగే ఆవకాయలో వేసుకునేవన్నీ కూడా వేసామండి మేము ఇక్కడ. దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ గరం మసాలాలు కానీ వాడలేదు. ఓన్లీ ఆవకాయ అంటే పచ్చిరేల ఆవకాయకి ఏం కలుపుకుంటామో వాటిని వేసి పెడుతున్నాం. ఓకే అండి, మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. విలేజ్లో ఇలా పచ్చళ్ళు అనేవి ఇలా పెద్ద మొత్తంలో పెట్టుకుంటూ ఉంటారండి. ఇప్పుడు దీన్ని జాడీల్లో స్టోర్ చేసుకోవడమే. రెడీ అయిపోయింది. మళ్ళీ 3వ రోజు అనేది ఒకసారి బయటికి తీసి కలుపుకోవాలండి. ఒక ఆయిల్ ప్యాకెట్ అనేది ఒకటి పడుతుంది. ఆయిల్ వేసి 3వ రోజున కూడా కలుపుకోవాలి. తర్వాత జాడీలో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. కోనసీమ స్పెషల్ ఆంధ్ర పచ్చి రొయ్యల ఆవకాయ అనేది రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా పచ్చడి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.